స్పాన్సర్డ్ కొన్ని మీడియా సంస్థలు లోకల్ నాన్ లోకల్ అనేటటువంటి కథనాలు ఈరోజు ప్రచురించాయి. వంగా గీత గారిని వాళ్ళు లోకల్గా పోస్టర్ ఇస్తున్నారు, వర్మ గారిని లోకల్గా పోస్టర్ ఇస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని నాన్ లోకల్గా పోస్టర్ ఇస్తున్నారు. ఆ అంశాన్ని అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కానీ జన సైనికులు కానీ సమస్త పిఠాపురం ప్రజానికం పట్టించుకునే అవకాశం ఏమన్నా ఉందంటారా? సార్, దేవుడే వాళ్ళ ఊరికి వస్తున్నాడు అనే ఒక నేపథ్యంతో ఊరంతా సంతోషంతో ఎంత సంతోషంగా ఉన్నారంటే అందరికంటే ఎక్కువ సంతోషంగా వంగా గీత గారు ఉన్నారండి. ఆవిడ ఎప్పుడు చెప్పేవారట, ప్రజారాజ్యంలో సీట్ ఇచ్చినప్పుడు కొణదల వారి కుటుంబానికి నేను ఎప్పుడు బానిసనేనా అన్నా అనేవాళ్ళట. మరి ఈ రోజు ఆవిడ పైకి కోపంగా ఉన్న మనసులో భయంకరమైన సంతోషంగా ఉందండి. ఇక్కడ లోకలా నాన్ లోకల్ అని కాదండి. ఈ రోజు అన్న అక్కడికి రావడమే కాకుండా ఆ ఓజీ సినిమాలో వచ్చిన డబ్బుని నేను ఫ్లైట్ ఖర్చు పెట్టి తిరుగుతున్నానని చెప్పడమే కాకుండా రేపు సినిమాల్లో వచ్చే డబ్బుని నేను పిఠాపురం దేవుడికి సంబంధించి కొన్ని విషయాల్లో, దానికి బస్ స్టాండ్ కొంత, ఇక్కడ వేసే రోడ్లకు కొంత, ఎక్కడ ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు ఇచ్చిన నా సొంత డబ్బుతో ఎక్కడ ఎన్ని ప్రాజెక్టులు చేయబోతున్నాను అనేది ముందుగానే మాట ఇచ్చి ఒక సాధారణ ఎమ్మెల్యే లాగా జనాల్లోకి వెళ్తున్నాడండి. ఈ రోజు పార్టీ అధ్యక్షుడు అనేది తీసేయండి, నేను ఆ ఊరికి వస్తే మీకేం చేస్తానో అందరు ఎమ్మెల్యేలాగా నేను కూడా మాటిచ్చే బరిలోకి దిగుతా అని ఈరోజు ఏదైతే పిఠాపురం వాస్తవ్యులందరినీ మా పార్టీ ఆఫీస్ కి పిలిచి కూర్చోబెట్టి మీకేమేం సమస్యలు ఉన్నాయి, అక్కడ ఏ పని అవసరం ఉంది, అది నేను మాటిస్తున్నాను, ఇది నేను మాటిస్తున్నానంటే అన్నా అవన్నీ కాదన్నా, నువ్వు మా ఊరు వచ్చి పోటీ చేస్తున్నావు, నువ్వు మా మనిషి అన్నా, ఇక పైనుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం వాస్తవ్యులు అని చెప్పుకోవడానికి మేము సగర్వంగా, అసలు ఎంత సంతోషం అంటే అమెరికాలో ఉన్న కొడుకు వచ్చేస్తున్నాడన్నా, కోళ్ళు వస్తున్నారన్నా, అందరు నీకోసమే పనిచేస్తారన్నా అంటే నిజంగా అన్న కళలో ఆనంద బాష్పాలండి. తీరు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది సెకండరీ థింగ్ అండి. అసలు దేవుడు రథం ఊరంతా తిరుగుతూ పిఠాపురంలో ఆగిపోతే ఆ సంతోషం ఎలా ఉంటుందో తెలుసా అండి? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తే అలా ఉంటుందండి అన్నటువంటి ఆ పిఠాపురం వాస్తవ్యులండి. తంగెళ్ళ ఉదయ్ సీన్ గారు ఎలా ఉంటారో, గతం నుంచి ఆయన అక్కడ ప్రచారానికి తిరుగుతున్నప్పుడు 2-3 సార్లు నేను వెళ్ళానండి. గుడి ప్రతిష్టకి అక్కడికి ఇక్కడికి 2-3 చోట్ల తీసుకెళ్ళినప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక మాట అనేవాళ్ళు, ఇక్కడ కుదిరితే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తమ్ముడుగా ఉదయ్ సీన్ పోటీ చేస్తారన్నారు, సార్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా అమ్మా అని నన్ను అడిగేవాళ్ళండి. లేదండి, ఇక్కడ సీన్ ఉదయ్ సీన్ అన్నకే ఇచ్చేసారు కదా, తంగెళ్ళ ఉదయానికి ఎవరైతేనేవులమ్మా, కానీ ఆయనే వస్తే అసలు కొన ఊపిరితో ఉండే ఎంతో మందికి ఊరట కల్పించినట్టు అయిద్దమ్మా అంటే, లేదులేండి అన్న గాజువాక్లో పోటీ భీమవరంలో చేస్తారేమో అంటే, పర్లేదులేమ్మా మేము ఎవరినైనా గెలిపిస్తామమ్మా, ఆయన ప్రతిబింబాలేనమ్మా, మేము వాళ్ళలో ఆయన్నే చూసుకుంటామమ్మా. ఆ రోజు ప్రజారాజ్యంలో కూడా వంగా గీత గారిని గెలిపించింది ఎందుకమ్మా, మాకు ఆవిడలో చిరంజీవి గారే కనపడ్డారు, చిరంజీవి గారు కనపడ్డారు కాబట్టి ఆవిడ గెలిపించాం. ఆవిడ వెళ్ళిన ప్రతి చాట చిరంజీవి గారి ఆత్మనని చెప్పుకునేదమ్మా, కొణదల కుటుంబానికి బానిసననేదమ్మా, అందుకనే గెలిపించామమ్మా. ఈ రోజు ఉదయ్ గారు కదమ్మా, ఎవరి నుంచినా మేము గెలిపించుకుంటామమ్మా, మా ఊరికి పనిచేసి ఈ కుటుంబాలకి అందరికీ న్యాయం చేసేవాడు అయి ఉంటే చాలమ్మా అనేవాళ్ళండి. సో అలాంటిది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారే ఆ ఊర్లో పోటీ చేస్తుంటే ఇక వాళ్ళ సంతోషానికి అవధులేదండి. ఇకపోతే తెలుగుదేశం కార్యకర్తలు ఏదో ఒక మూల బాధపడతారేమోనన్న ఉద్దేశంతో ఆ ఫ్లెక్సీలు చించినప్పుడు వైసీపీ వాళ్ళు అరాచకాలు చేశారండి. మీ పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేసే ప్లేసే లేదా అంటే, దేవుడు నుంచోడానికి, దేవుడికి గుడి కట్టడానికి ప్రదేశం లేదు అనే పరిస్థితిలో ఉందండి. కానీ వెంటనే చంద్రబాబు గారు వర్మ గారిని పిలిపించి మాట్లాడేసి అయిన తర్వాత బంగారుపల్లెంలో మెజారిటీ తీసుకొచ్చి నీకు అప్ చెప్తాను పవన్ కళ్యాణ్ గారు అంటూ ఆయన పక్కనే కూర్చొని నిన్న మా పార్టీ ఆఫీస్ లో జరిగిన డిస్కషన్ చూస్తుంటే ఎంత ఇదిగా కలిసిపోయారు తెలుగుదేశం జనసేన అనేది నిజంగా చాలా వర్ణనాతీతం అండి. చాలా ఇది గొప్పగా ఆదర్శప్రాయం కూడానండి. పిఠాపురం గెలుపు ఒక రాజకీయాల్లో కొత్త మలుపు అండి. ఈరోజు ఖచ్చితంగా మా అన్న గెలుపు, అసలు మా అన్న పోటీ చేస్తున్నాడంటే మేమందరం అక్కడికి వెళ్ళి ప్రచారం చేద్దాం అనుకుంటే ముద్రగడ గారిని దించుతారంటండి. ఆ ముద్రగడ గారు నిద్రగడలాగా ఎలక్షన్ కి ముందు బయటకు వస్తారు, కొద్ది గొప్ప అటు ఇటు తిరుగుతారు, మళ్ళీ చంద్రబాబు గారు ఓడిపోతే మళ్ళీ వెళ్ళి నిద్రపోతారు, మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ముందుకు వస్తారు, చంద్రబాబు గారిని ఓడించడానికే కూర్చుంటారు. అదేంటో అంటే దేవుడు నాకు ఆయుష్ ఇచ్చింది, చంద్రబాబు గారు అవమానం చూడాలి, చంద్రబాబు గారు ఓడిపోవడం చూడాలి, చంద్రబాబు గారి పతనం చూడాలని కల్లో వస్తుందంటండి. ఊరికే పడుకుంటే కలలే వస్తాయి ముద్రగడ గారు లేకపోతే నిద్రగడ గారు. ప్రశాంతంగా పని చేయండి. మీరు హీరో అయితే మా రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్ తెచ్చుండాలి, తీసుకురాలా. ఉద్యమాలు చేస్తే ఎవరన్నా నిరాహార దీక్షలు చేస్తారు, ట్రైన్లు తగలబెట్టడం ఏంటండి బాబు? మీ వల్ల ఎంతో మంది కాపుల మీద కేసులు ఇరుక్కుపోయి
అసలు జైల్లో ఉండి బయటికి రాలేక ఈ రోజుకి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మీరు మళ్ళీ నేను రాజకీయాల్లో హీరో అంటారు. ఏం సాధించారో మరి? ఏమన్నా ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారా? లేకపోతే మాకేమన్నా రిజర్వేషన్ తెచ్చారా? కాపులు అవునొచ్చానికి ఏమన్నా కాపు హాస్టల్స్ పెట్టారా? కాపులకి ఏమన్నా సాధించారా? కాపులకి ఎంట్రీ లేదని బయట బోర్డు పెట్టిన మీరు ఈ రోజు నేను రాజకీయాల్లో హీరోని, సినిమా వాళ్ళకి మనుగడ లేదండి, సినిమా వాళ్ళు పంపించేస్తారండి అంటారు. సరే, సినిమా వాడు పార్టీ పెట్టి తెలుగుదేశాన్ని కాంగ్రెస్ కి ధీటుగా కొన్ని సీట్లతో గెలిపించి ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ నడుస్తుంది ఒక నందమూరి తారక రామారావు గారి పేరుతో. ఆయన ఒక సినీ యాక్టర్ అంటే రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోరంట, స్వాగతించరంట. మరి ఎలా స్వాగతించారో, ఎలా ఆ పార్టీలో పదవులు అలంకరించారో, ఎలా ఆ పార్టీలో మినిస్ట్రీ చేశారో, కాంగ్రెస్ నుంచి ఎందుకు గడప దాటి బయటకు వచ్చి తెలుగుదేశంకి వచ్చారో ఏంటో సార్. మీ ఇంట్లో ఒక మాట, మా ఇంట్లోకి వస్తే ఒక మాట చెప్తే ఎట్లా అండి? సో ఖచ్చితంగా ముద్రగడ గారికి ధీటుగా మేము వచ్చి పిఠాపురంలో పనిచేస్తాం. కాకినాడ ఎంపీగా తంగెళ్ళ ఉదయ్ సీన్ గారికి ఇచ్చారు.